హాయ్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ హెల్త్ నౌ. ప్రస్తుతం పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ హెల్త్ వీడియోస్, హెల్త్ టిప్స్ అన్ని మీకు అందించేస్తున్నాము. మా వీడియోస్ అన్ని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి టిప్స్ కోసం వాట్సాప్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము, దయచేసి ఫాలో అయిపోండి. ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదామా? చలికాలంలో దాదాపుగా వేడి నీటితో స్నానం చేస్తారు, కానీ ఈ సీజన్లో కొందరు చన్నీటి స్నానం కూడా చేస్తూ ఉంటారు. అయితే అది సరికాదు అంటున్నారు నిపుణులు. ఒక్కోసారి ప్రాణాంతక సమస్యలు కూడా రావచ్చు అని హెచ్చరిస్తున్నారు. శీతాకాలం వచ్చేసింది. ఈ చలికాలంలో చాలామంది ఉదయాన్నే లేవడానికి ఇష్టపడరు. చల్లటి నీటిని తాకాలన్నా జంకుతారు. ఉదయం వేళ చల్లటి నీటిని తాకగానే బాడీలో వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. అందుకే చాలామంది వేడి నీటికే అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. అయితే కొందరు కావాలనే చన్నీటి స్నానం చేస్తుంటారు. అయితే ఈ చలికాలంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకోవడం వల్ల వాతావరణ మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చన్నీటి స్నానం చేయడం వల్ల కొందరిలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రాణాంతక జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఒక వయసు దాటిన వారు చలికాలంలో చన్నీటితో స్నానం చేయడం వల్ల గుండెపోటు సంభవించే అవకాశం ఉంటుంది. ఇది మరణానికి కూడా దారితీయవచ్చు. కాబట్టి ఇబ్బంది పడుతూ చన్నీటితో స్నానం చేయకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది అని అంటున్నారు. ఈ కాలంలో శరీరంపై చల్లటి నీరు పడడంతో శరీరంలోని రక్తనాళాలు ఒక్కసారిగా కుంచుకుపోతాయి. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల హార్ట్ బీట్ అసాధారణంగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో గుండెలో బ్లాక్ ఏర్పడి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. ఎముకలు కొరికే ఈ చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంది. శరీరంపై ఒక్కసారిగా చన్నీరు పడడంతో శరీరంలోని టెంపరేచర్లో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుంటాయి. సడన్ గా చన్నీళ్లు తలపై పోసుకున్నప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. అందువల్ల శరీరం హ్యాపీగా రిసీవ్ చేసుకునే టెంపరేచర్లో మాత్రమే స్నానం చేయాలి అని నిపుణులు సూచిస్తున్నారు. ఇక చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల తిమ్మిర్లు, కళ్ళు మసగబారడం, తీవ్రమైన తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందువల్ల ఈ సీజన్లో వీలైనంత వరకు చన్నీటి స్నానానికి దూరంగా ఉండాలి అని సూచిస్తున్నారు నిపుణులు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుందని, తలస్నానం చేసేవారు నేరుగా తలపై పోసుకోకుండా ముందు కాళ్ళు, ఆ తర్వాత ఒళ్ళు తడిపిన తర్వాతనే తలపై నీళ్లు పోసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నీటి టెంపరేచర్ కు అనుగుణంగా మెదడు స్పందిస్తుంది.